నాకెందుకో అనిపిస్తుంది దేశంలో ఏదో జరుగుతుంది. దేశంలో ఏదో బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నారు. మళ్ళా గొడవలు సృష్టించటానికి, దేశంలో అన్‌సర్టెనిటీని పెంచటానికి, అదే విధంగా ఒక అన్‌స్టెబిలిటీ రావాలి, గొడవలు రావాలి, కలహాలు రావాలి. హిందూ, ముస్లిం కానీ లేతే ఎటువంటైన గొడవలు రావాలి. అప్పుడు ఫార్మర్స్ గొడవలు తెప్పించారు కదా! పంజాబ్‌లో ఇలా రావాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇయన్నీ ఎందుకు అనిపిస్తుందంటే మొన్న ఎయిర్ ఇండియాది. కేదార్‌నాథ్ దగ్గర 6 వారాల్లో 5వ హెలికాప్టర్ కూలిపోవటము. మళ్ళా ఇప్పుడు అస్సాంలోని గోల్పరా డిస్ట్రిక్ట్ లో కాళీ మందిర్ దగ్గర ఒక ఆవు తలకాయ కనిపించిందంట. ఆవు తలకాయ పడేశారంట బేసికల్లీ. ఏంటిది? ఇది కావాలని కదా. ఇవన్నీ నాకెందుకో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ లా చేస్తున్నారు. ఏదో ఒకటి క్లిక్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. గవర్నమెంట్ మీద పుష్ తీసుకొచ్చి, గవర్నమెంట్ మీద నెగిటివిటీ క్రియేట్ చేసి, ఒక అన్సర్టనిటీని క్రియేట్ చేసి, నెక్స్ట్ టర్మ్ లో అయినా అట్లీస్ట్ దింపేయాలి అన్నట్టుగా అదే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటే జనాలకే చీదర వచ్చేస్తుంది అని చెప్పి. దీనికి నాకెందుకో ఫారెన్ వాళ్ళ హస్తాలు కూడా ఉన్నాయి. డీప్ స్టేట్ సోరోస్ ఈ ఎదవలు ఉన్నారు కదా, వీళ్ళందరి చేతులు కూడా ఉన్నాయి అనిపిస్తుంది. రీసెంట్ గా చూస్తే ఈ 4 రోజుల్లోనే ట్రైన్ ఒకటి పట్టాలు తప్పిపోయింది ఒక దగ్గర. ఇట్లా చాలా జరుగుతున్నాయి ఈ 4 రోజుల్లోనే. దీన్ని ఇలా వీళ్ళు ప్లాన్ చేసి కంటిన్యూస్ గా చేస్తా ఉంటారా అని కూడా భయం వేస్తుంది. ఎక్కడేం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా కూడా భయం వేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు బీ కేర్ఫుల్. మీ సరౌండింగ్స్ మీద ఒక కన్నేసి ఉంచండి.